ఏంటిది? పావని! పావని! ఏంటిది? వదలండి. పావని ఆగు. ఏం జరిగింది? ఏంటిది? దీన్ని నన్ను చప్పని వాకలేండేశ్వరి. ఇలాంటి కూతురు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. తనకొచ్చిన కష్టానికి సగం ప్రాణాలు పోయే ఉంటాయి. ఓదార్చకుండా చితి పేరుస్తానంటావేంటి పావని? బిడ్డని చంపుకుంటారా ఎవరైనా? దీని కడుపు పండక ముందే పిల్లలు పుట్టారని పిండం పెట్టేసింది కదా అఖిలాండేశ్వరి. అసలు ఇంతకన్నా దారుణమైన నేరం ఎక్కడుంటుంది? గర్భాశయం లేనప్పుడు ఎన్ని ఆశలు పెట్టుకున్నా పిల్లలు ఎలా పుడతారు? ఇది అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని నిజం చెయ్యాలని భర్తను దూరంగా పెడితే పిల్లలు పుట్టాలన్న కోరిక కూడా పుట్టదు అఖిలాండేశ్వరి. అవ్వా అవ్వా, పెళ్లి రోజు ఇన్ని కథలు నడిచాయా? మంటపం నుంచి రూమ్కి, రూమ్ నుంచి మంటపానికి పదే పదే పోతూ వస్తుంటే ఏ పనో అనుకున్నాను. గొప్ప సీక్రెటే దాచిపెట్టేశారైతే. హేయ్, నువ్వు నోరు మూసుకో. పిన్ని నోరు ఎందుకు నొక్కేస్తారు బాబాయ్? నోరు తెరవకుండా ఏడుస్తున్నా ఆ చీటర్ ఎందుకు అలా చెప్పిందో అడగండి. మార్నింగ్ ఫ్యామిలీ డాక్టర్ను కలిస్తే 1 ఇయర్లో గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ అవుతారని విష్ చేశాడు. కానీ ఐశ్వర్య బేబీ అలా రాయిలా నుంచున్నావేంటి? ఎన్ని రోజులు మాకి కడుపు కోత చెప్పు. ఏం జరిగిందో చెప్పు, నిన్నే చెప్పు. అంత అబద్ధమని చెప్పు ఐశ్వర్య. ఛీ! ఆడదానికి అమ్మతనం ఆ దేవుడిచ్చిన బహుమతి. దాంతో ఆటలాడకూడదు. ప్లీజ్ చెప్పు ఐశ్వర్య, చెప్పు. నిజం చెప్తావా లేదా? లేదా ఇక్కడ నరికి పోగులు పెట్టమంటావా? చెప్పు. చెప్పవే, చెప్పు. పావని, ఏంటిది? పిల్లల పుట్టని మా అమ్మతో అబద్ధం చెప్పని నీలాంటి దానికి ఈ ఇంట్లో కోడలుగా ఉండే అర్హత లేదు. పెళ్లి కార్డులో నా పేరు పక్కన నీ పేరుంది. దాంతోనే నీ కోరిక తీరిపోయిందనుకో. నీకు నా పక్కన నిలబడే అర్హత కూడా లేదు. వాటి మీద సంతకం పెట్టి వెళ్ళిపో. ఏంటి చిన్నబాబు ఇవి?
డైవర్స్ పేపర్స్ పిన్ని. అది చేసిన తప్పు ఎలాగో సరిదిద్దుకోలేదు. ఐశ్వర్య అని 3 అక్షరాలు దాని మీద పెడితే పడ్డ 3 ముళ్ళు విడిపోతాయి. Stop it! నీకు పిల్లలు పుట్టకపోయినా పెదబాబు పెళ్లితో ఈ ఇంటికి వారసుడు వస్తాడని నిన్ను మహికిచ్చి పెళ్లి చేశాను. అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి అఖిలాండేశ్వరి ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన నీకు అబద్ధమాడాలని ఎలా అనిపించింది? అది కూడా ఆడదాని జన్మ సార్థకమయ్యే విషయంలో. పిల్లల కోసం, భర్త కోసం, బంధువుల కోసం, బాధ్యతల కోసం స్త్రీ గుండె నిబ్బరం చేసుకుని అబద్ధం చెప్తుంది. కానీ నువ్వు మాతృమూర్తివయ్యే భాగ్యాన్ని దౌర్భాగ్యంగా చెప్పుకుంటున్నావు. ఎందుకిలా చేశావు? చెప్పు. నిన్నే. చెప్పు ఐశ్వర్య. నిన్నే. ఎందుకు ఇలా చేశావు? ఆంటీ, మహి కోసం చేశానంటే. ఉరుమురుమి మంగళ మీద పడ్డట్టు మహి మీద పడ్డావేంటి ఐశ్వర్య? మహి ఆనందంగా ఉండటం కోసం నచ్చని నన్ను చేసుకుని జీవితంలో వాడు బాధపడొద్దని ఇలా చేశానాంటీ. మహి, అందుకే నేనింకో ప్రాణికి ప్రాణం పోయలేనని మీతో అబద్ధం చెప్తున్నప్పుడు పెళ్లి రోజు చచ్చిపోయానా ఆంటీ? కోసం, మహి సంతోషం కోసం, వాడి జీవితం కోసం నా జీవితాన్ని బలి చేసుకోవాలనుకున్నాను.
పెళ్లి చేసి నా ప్రేమను గెలిపించారు. నా మాటని ఓడించేశారు. చిన్నబాబు ఏంట్రా ఇది? అది బాబాయ్. రేయ్ నిన్ను ఛీ! నిన్ను శిక్షిస్తే మళ్ళీ ఈ అమ్మాయి మీద కక్ష పెంచుకుంటావు. నిన్ను వెలివేస్తే ఎవరు జాలి పడతారా అని ఎదురు చూస్తావు. నిన్ను ఏమి అన్ను, తిట్టను, కొట్టను, వెళ్ళగొట్టను. క్షమిస్తే నీ మీద నీకే అసహ్యం పుట్టాలి. రేయ్, ఒక ఆడపిల్ల తన అమ్మతనాన్ని కూడా చంపుకుని నిన్ను ప్రేమిస్తుంది అంటే ఇంతకన్నా గొప్ప భార్య ప్రపంచంలో ఎక్కడా దొరకదు. పాల గ్లాస్ పట్టుకుని సిగ్గుపడాల్సిన ఐశ్వర్య నీకోసం ఇంత గొప్ప త్యాగం చేసిందంటే సిగ్గుపడాల్సింది నువ్వు. తలొచ్చుకుని తాళి కట్టించుకున్న ఆడపిల్ల ఇప్పుడు కూడా నీకోసం తల దించుకుని ఏడుస్తుంటే గుండు మీద కారం చల్లినట్టు విడాకులిస్తాను అంటానికి సిగ్గుగా లేదు. నిన్ను కాపాడటం కోసం కడుపు పండదు అని అబద్ధమాడి నిన్ను కడుపులో దాచుకుంది. కానీ నువ్వేం చేశావు? డైవోర్స్ పేపర్స్ దాచుకున్నావు. ప్రేమించే అమ్మాయికి ప్రేమంటే తెలియని మూర్ఖుడికి తేడా ఇదే. మామ్, Shut up! Just shut up! సారీలు, ఎక్స్ప్లెనేషన్లు చెప్పి చిరాకు తెప్పించుకు. నిన్ను ఉద్ధరించలే కాల్సిపోయాను. ఇక్కడ ఐశ్వర్య అబద్ధం ఆడలేదు. అలా చెప్పడానికి నువ్వే కారణమయ్యావు. మామ్, Shut up! ఎన్ని అడ్డంకులొచ్చినా పెళ్లి ముహూర్తానికి మీ ఇద్దరిని ఒకటి చేశాం. నిలిచిన పరువుని పాడు చేయాలని చూస్తే సహించను మహి. శుక్రవారం అనుకున్న టైంకి శాంతి ముహూర్తం జరుగుతుంది. ప్రేమకి బదులు కక్ష పెంచుకుంటే నువ్వుండవు మహి. ప్రేమే పెంచుకుని పంచుకుంటే ఈ ఇంటికి వారసులు వస్తారు. అర్థమైందా?
ఐశ్వర్య, నా కొడుకు 100 ఏళ్లు బ్రతకాలంటే వాడు తప్పు చేయకూడదు. చేసేలా నువ్వు త్యాగం చేయకూడదు. నీ భర్త, నీ పిల్లలు అన్న స్వార్థం నీ సంసారాన్ని సార్థకం చేయాలమ్మా. అంతే. రేయ్, హనుమంత్ కొడుకు గణేష్ ఏ స్కూల్లోనో చదువుతుంటాడు. గవర్నమెంట్, ప్రైవేట్, ఎయిడెడ్ అని డివైడ్ చేసి అన్ని చోట్ల ఎంక్వైరీ చేయి. మన బ్యాచ్ను పంపించాను జానీ. స్కూల్ దగ్గర గణేష్ను, పొలాల దగ్గర పార్వతి పనికేమైనా వచ్చిందేమోనని మన వాళ్ళని సెర్చ్ చేయమని పంపించాను. డన్. బేగ రండి అక్క. అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయినది. అట్టాగే అట్టాగే. రేయ్, హనుమంతురా. హనుమంతు, వద్దు, ఫాలో అవుదాం. ఎంత కట్నం ఇస్తున్నావు హనుమంతో? 2 లక్షల దాకా జమ చేసినానక్క. ఆ, అంతకు మించి అడిగినాడు అనుకో, అప్పు కింద రాసుకో అంటాను. వాళ్ళని చూస్తే అట్లా అనిపించట్లేదులే హనుమంతు. ఆ తిరుపతి స్వామి దయతో, మీ అందరి సాయంతో ఇయ్యాల నా బిడ్డకి పెళ్లి సంబంధం ఖాయమైతే చాలమ్మా. మీ పిల్లకేం బంగారం లెక్కుంది. ఖచ్చితంగా ఖాయమవుతుంది హనుమంతు. నీ నోటి సెలవుతో అట్టాగే జరగాలని కోరుకుంటానక్క. ఏమైంది జానీ? కాల్ కనెక్ట్ అవ్వట్లేదురా. పండగలోపు పార్వతిని వెతికి పెడతానని దేవాకు మాటిచ్చాను. హనుమంతు చూసిన విషయం వెంటనే చెప్పాలి. ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా జానీ. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. ఓకే. థ్యాంక్ గాడ్, రింగ్ అవుతుందిరా. మొబైల్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నాడు పెదబాబు? జోని చెప్పు, ఏమైంది? హనుమంతు కనబడ్డారా? ఏంటి, హనుమంతుని చూసావా? పార్వతి వాళ్ళ అడ్రస్ దొరికిందా? ఎక్కడున్నారు జోని? ఎలా ఉన్నారు? మాట్లాడావా? ఏమన్నారు? కూల్ దేవా, కూల్. హనుమంతు కనిపించాడు కానీ పలకరిస్తే పారిపోతాడేమోనన్న భయంతో ఆగిపోయాం. ఎక్కడుంటున్నారో ఫాలో అవ్వాల్సింది. ఫాలో అయ్యి అడ్రస్ ఫైండ్ అవుట్ చేసాం. సూర్యాపేట జంక్షన్ దగ్గరికి నువ్వు రా, మేము అక్కడ వెయిట్ చేస్తుంటాం. వెంటనే బయలుదేరొస్తున్నాను జోని. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రాదేవా, ఎందుకంటే ఇక్కడ పార్వతికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. వాట్? పెళ్లి చూపులా? హనుమంతు తొందరపడే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. బ్రాండ్ అంబాసిడర్గా వెళ్ళిపోతున్న పార్వతి జీవితాన్ని హార్పేకొద్దు. ఇప్పుడే ఈ క్షణమే బయలుదేరొస్తున్నాను.